ముట్ట బుద్ధి కాదు చికెన్ మెంతాకు మెంతాకు అదే మాకు పుదీనా పువ్వు అక్కనట్ట ఇది అబ్బా ఎర్రగా అయింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భార్గవి. ఎవరైనా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఒక స్పెషల్ కూడా ఉంది వాళ్ళ ఇంట్లో, కానీ మాకు వెళ్ళే వరకు కూడా అది తెలియదు. వెళ్ళిన తర్వాత తెలిసి మేమే సర్ప్రైజ్ అయినాము. ఆ స్పెషల్ ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇంకా మేము ఏమేం చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. నాకైతే ఈ స్నో అంతా చూస్తుంటే మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్లో ఉంటుంది కదా, నాకు అది గుర్తొచ్చింది. కాకపోతే అది సాల్ట్, ఇది స్నో. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ. బాగున్నాయో తను ఎంత బాగా వేసిందో కదా డ్రాయింగ్స్, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా అవే కాదు, కొన్ని ఐటమ్స్ కూడా తయారు చేసింది, తర్వాత చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఈరోజు ఒక స్పెషల్ అని చెప్పాను కదా, ఆ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుందామని చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాం. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కిచెన్లో పని చేసుకుంటూ బిజీగా ఉంటే మనం ఖాళీగా కూర్చుంటే ఏం మంచిగా ఉంటుంది. వాళ్ళకేమో కిచెన్లోనే సరిపోతుంది, ఇంకా మాట్లాడుకునేది ఎప్పుడు. అందుకే అందరం కలిసి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనీ చేయాలా వేసేయండి. ఇక అన్నీ ధనియాల పొడి అవసరం లేదు. మెంతాకు మెంతాకు అదే మాకు పుదీనాకు 2 వేయనా? అదేం ఎక్కువ లేదు. తీయడానికి ఇది జాలిగంట ఉంటుంది కదా మనం బజ్జీలు తీసేది, అదొక్కటి తీయండి అంతే. కలపడానికి సరిపోతుంది. దీంతో మంచిగా వస్తుంది. ఇట్లా కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేస్తుంటే వంట అయిపోతుంది, మాట్లాడుకున్నట్టు ఉంటుంది. రైస్ అయితే ఉడికింది, ఇంకా చికెన్ మీద స్ప్రెడ్ చేసి ఓవెన్లో పెట్టిస్తే అయిపోతుంది. అంటే నేను చికెన్ ముట్టాను అంతే, ముట్ట బుద్ధి కాదు చికెన్. ఎందుకు ఓవెన్లో అయితే పెట్టినాం కానీ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. అప్పటికే లంచ్ టైం కూడా అయ్యింది. పిల్లలు ఆకలితో ఉంటారు కదా అని తెచ్చిన సమోసాలని ఫ్రై చేసుకొని తిన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే అన్నయ్య. అంకుల్ రా. ఆ స్పెషల్ ఏంటంటే ఈరోజు అన్నయ్య బర్త్డే, కానీ మాకు వచ్చిన తర్వాతనే తెలిసింది. అనుకోకుండా ఈ రోజే వచ్చినాము, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఒక క్యాప్ ఎంత బాగుంది. ఇంకొకటి వేస్తే ఎంత బాగుంది కదా రిషు. ఇల్లు పెట్టిన వారా నాకు దొరకట్లేదు. డ్రాయింగ్ చేసిన బాగుంది. నువ్వు అక్కనట్ట ఇది ఎంత బాగా చేసిందో కదా అమ్మాయి, నాకైతే బాగా నచ్చినాయి. కార్డ్బోర్డ్తో ఈ ఇల్లు చేసింది, ఇంకా ఇంటి ముందు ముగ్గులు, ఇంకా ఇంటి పక్కన బావి, ఒక పల్లెటూరులో ఇల్లు లాగా తయారు చేసింది. ఇట్లా ఏదో ఒకటి క్రియేట్ చేసే వాళ్ళని చూస్తే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఏం తాగుతున్నావు? ఐస్ క్రీమ్ తింటున్నావా? అది టీ కప్ లాగా ఉంది. అవునా, కోన్ ఐస్ క్రీమ్ అది. మెల్లగా జారి పడతారు, మరి ఉరుకొద్దు. మొహం మీద కొట్టుకోకండి రిషు. రిషు అబ్బా మొహం మీద కొట్టకండి రిషు, మొహం మీద కొట్టకు, మొహం మీద కొట్టుకోవద్దు రిషు. రిషు నో రిషు, వాడికి తెలియదులే నాన్న. అన్నయ్యకి ఏమైంది? జోష్ ఏమైంది? ఎవరి కోసం రా అది రిషు? ఎవరి కోసం అది? ఎవరికి కొడతావు? దగ్గరికి వెళ్ళి కొట్టాలి. అరే అరే అరే, మొహం దాపెట్టుకో. మొహం ఎర్రగా అవుతుంది రిషుది. ఏది నీ మొహం చూయించు ఒకసారి.
అబ్బా ఎర్రగా అయింది. అక్కకేయిపో అక్కకేయిపో అక్కకేయిపో. మహాన్ కట్టద్దు. సో మళ్ళా రిషు అవసరం రిషు బయట అంత స్నో ఉంటే ఫ్రెండ్స్తో ఆడుకోకపోతే ఎట్లా? మేము కూడా ఫుల్గా ఆడుకున్నాం. మళ్ళీ మళ్ళీ రాదు కదా ఈ ఛాన్స్. అరే నువ్వు ఆగురా రిషు. అరే అరే కొంచెం గ్యాప్ ఇరా గ్యాప్ ఇరా. అరే రిషు నువ్వు గ్యాప్ ఇరా కొంచెం. మీరు ఎందుకు అట్లా వంగుతుర్రు? నేనన్నా నీ మొహం మీద పెట్టలే. హాయ్ ఎంజాయ్ విత్ స్నో. ఏంటిది ఇది? ఏం చేస్తున్నావు రిషు? స్నోలో ఫుల్గా ఆడుకొని అందరం కూల్గా అయిపోయినాము. అంతలోనే వేడివేడి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అంత కూల్లో వేడివేడి బిర్యానీ తింటుంటే సూపర్ అసలు. బాయ్ 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 చెప్పు నాని. సరే బాయ్ బాయ్. అదిగో బాయ్ చెప్పు బాయ్ చెప్పు. దా ఇట్రా ఇట్రా. ఓయ్ ఎక్కడికి? ఆడ పడతావు, వాటర్ ఉన్నాయి. రారా ఇటు చూడరా, ఇటు లైట్స్ ఉన్నాయి. అరే అటు ఇటు పోతాడు మళ్ళా. రోడ్డు మీద నడువురా. ఈరోజు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. సరదాగా హ్యాపీగా గడిచిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.